నాలుగో విడత ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఈ రోజు దశమి తిథి కావడంతో మంచి ముహూర్తంగా భావిస్తున్న అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. నామినేషన్ వేసే ముందు నేతలు భారీ ర్యాలీలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, చెప్పండి, ఈ ఎన్నికలకి సంబంధించి అయితే నోటిఫికేషన్ విడుదలైంది, అది ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతోంది కదా. అయితే ఏపీలో అయితే ఎన్నికల కోలాహలం అయితే మొదలైనట్టుగా తెలుస్తోంది. అయితే అక్కడ ఈ రోజు మంచి తిథి అని చెప్పేసి కూడా స్టార్ట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో ఆల్రెడీ బీజేపీకి సంబంధించిన నేతలు అయితే ఈ రోజు నామినేషన్ దాఖలు చేస్తున్నారు. మరి ఏపీలో ఏ విధంగా ఉంది పరిస్థితి? ఏపీలో ఏ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఈ రోజు నామినేషన్ వేస్తున్నారు? ఏంటి ఆ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? మమతా, మొత్తం మీద అంటే చిత్తూరు జిల్లా ఉమ్మడి జిల్లాకు సంబంధించి, ఎందుకంటే ఆల్రెడీ గత ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా ప్రధాన పార్టీల అభ్యర్థులు పెద్ద ఎత్తున అంటే ఇప్పటి వరకు కూడా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. అయితే ఇప్పుడు తాజాగా అంటే గత 2 రోజుల నుంచి కూడా 18వ తారీఖు నుంచి కూడా మంచి ముహూర్తాల్లో నామినేషన్లు వేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇవాళ కూడా ఇవాళ దశమి రోజు కావడంతో మంచి ముహూర్తం ఉన్న నేపథ్యంలో 11 గంటల నుంచి 12 గంటల లోపల చాలా ప్రాంతాల్లో ఉమ్మడి జిల్లాలో అభ్యర్థులందరూ కూడా పెద్ద ఎత్తున అంటే అక్కడ ఉన్నటువంటి కార్యాలయాలకు, ఆర్డీఓ కార్యాలయాలకు వెళ్ళి నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. కొంతమంది ఇప్పటికే పెద్ద ఎత్తున చేస్తున్న నేపథ్యంలో చిత్తూరు జిల్లాకు సంబంధించి మొత్తం 7 ప్రాంతాల్లో అభ్యర్థులు, అది అధికార పార్టీ కావచ్చు లేదంటే ప్రతిపక్ష పార్టీలు 7 ప్రాంతాల్లో ఇవాళ నామినేషన్లు వేస్తున్నారు. శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి నామినేషన్ వేస్తున్నారు. అదేవిధంగానే పలమనేరులో వైసీపీ అభ్యర్థి వెంకటగౌడ కావచ్చు, లేదంటే చిత్తూరులో ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు నామినేషన్ మరి కాసేపట్లో వేయబోతున్నారు. అదేవిధంగానే మదనపల్లిలో నిసార్ అహ్మద్ వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి నామినేషన్ దాఖలు వేయబోతున్నారు. మరి సత్యవేడుకు సంబంధించి కూడా నూకతోటి రాజేష్ నామినేషన్ దాఖలు వేయబోతున్నారు. అయితే ఇప్పటికే అంటే ఈ అభ్యర్థులందరూ కూడా వాళ్ళ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు, అదేవిధంగానే భారీగా జన సమీకరణ చేసి ఆర్డీఓ కార్యాలయం వద్ద వెళ్ళి అక్కడ పెద్ద ఎత్తున నామినేషన్లు వేసేందుకు ఇప్పటికే కూడా చేరుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం ఇవాళ శ్రీకాళహస్తికి రావడం జరిగింది. శ్రీకాళహస్తిలో మనం చూడొచ్చు, ఇప్పటికే ఆర్డీఓ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి దాదాపుగా 5-6 కిలోమీటర్ల వరకు కూడా పెద్ద ఎత్తున అంటే టీడీపీ క్యాడర్తో, కార్యకర్తలతో పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి శ్రీకాళహస్తి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం నేరుగా ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం వద్దకు చేరుకోవడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు, ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆయన లోపలికి వెళ్ళి ఆల్రెడీ అంటే ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో నామినేషన్లు వేసేటువంటి ప్రాసెస్ని ఆయన అక్కడ ఇప్పుడు లోపల చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఆర్డీఓ కార్యాలయం వద్ద అంటే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కట్టుదిట్టమైన భద్రతలు కొనసాగుతున్నాయి. అదేవిధంగానే నామినేషన్లు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని అధికారులు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఆర్డీఓ ఆఫీస్ ఇక్కడ నుంచి దాదాపుగా 100 మీటర్లు ఉంటుంది. 100 మీటర్ల వరకు కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదు. 144 సెక్షన్ స్థాయిలో ఇక్కడ వ్యవహారాలు నడుస్తున్నాయి. కేవలం 1 వేలోనే ట్రాఫిక్ని పంపిస్తున్నారు. ఎవరిని కూడా కేవలం అభ్యర్థితో పాటు ఒక 2-3 మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఎందుకంటే నామినేషన్లు అనేది చాలా కీలకమైనటువంటి అంశం కాబట్టి వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. పోలీసులు కూడా పెద్ద ఎత్తున ఆర్డీఓ కార్యాలయం వద్ద అంటే ఇక్కడ ఒక శ్రీకాళహస్తే కాదు, చాలా ప్రాంతాల్లో, అది చిత్తూరు కావచ్చు, ఇందాక మనం అభ్యర్థులు ఎవరైతే నామినేషన్లు వేస్తారో ఆయా ప్రాంతాల్లో చిత్తూరు కానీ, లేదంటే పూతలపుట్ట కానీ, లేదంటే పలమనేరు కానీ, ఇట్లా మిగిలిన ప్రాంతాల్లో మదనపల్లి, ఏ ప్రాంతాల్లో అన్ని చోట్ల కూడా కలెక్టర్లు, 2 జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు, అది చిత్తూరు కలెక్టర్ కావచ్చు లేదా తిరుపతి కలెక్టర్, వీళ్ళిద్దరూ కూడా సమన్వయం చేసుకుని ఎస్పీలు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఆర్డీఓ కార్యాలయం వద్ద ఎవరైతే నామినేషన్లు అభ్యర్థులు అక్కడికి వస్తారో అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరోవైపు పూర్తి స్థాయిలో భద్రతను కట్టుదిట్టం చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే ఇవాళ జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియ ఉమ్మడి జిల్లాకు సంబంధించి పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అయితే మిగిలిన అంటే ఇక రేపు ఎల్లుండి ఇంకా కూడా కొన్ని ప్రాంతాల్లో నామినేషన్ల ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ఎందుకంటే ఇది దాదాపుగా 25వ తారీఖు వరకు కూడా టైం ఉంది కాబట్టి ఇంకా చాలామంది కూడా నామినేషన్లు వేస్తారు. మనం చూడొచ్చు
పోలీసులు పెద్ద ఎత్తున ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతలు ఏర్పాటు చేయడం జరిగింది. భారీ గేట్స్ ఏర్పాటు చేశారు. ఎవరిని కూడా అంటే అభ్యర్థులతో పాటు కార్యకర్తలను ఎవరిని కూడా లోపలికి అనుమతించడం లేదు. కేవలం అభ్యర్థితో పాటు ఒక ఇద్దరు ముగ్గురిని లేదంటే 5 మంది అభ్యర్థులు మాత్రమే అంటే సహాయకులుగా లోపలికి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం చూడొచ్చు ఈ పక్కంతా కూడా కనీసం వాహనాలను కూడా ఎవరిని కూడా అనుమతించడం లేదని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అందువల్లనే ఇక్కడ ఒక శ్రీకాళహస్తి కాకుండా అన్ని ప్రాంతాల్లో ఏదైతే అభ్యర్థులు వస్తున్న సమయంలో అక్కడ ఆ రకమైనటువంటి చర్యలే తీసుకోవడం జరిగింది. మొత్తం మీద మరో 2-3 రోజులు అంటే నిన్న మొన్న వరకు కూడా మందకొడిగా సాగినటువంటి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ఇవాళ నుంచి కూడా పెద్ద మొత్తంలో ఊపందుకుందని మనం చెప్పుకోవచ్చు. అది ప్రధాన పార్టీలు తెలుగుదేశం, వైసీపీనే కాకుండా మిగిలిన స్వతంత్రులు కూడా అంటే స్వతంత్ర పార్టీలు ఇట్లా రకరకాల చిన్న పార్టీలు వీళ్ళు కూడా కొంతమంది అభ్యర్థులు బరిలోకి దిగిన నేపథ్యంలో వాళ్ళు కూడా ఇవాళ నామినేషన్లకు వేస్తూ కూడా ఆయా కార్యాలయాలకు వెళ్ళి మొత్తం కూడా సబ్మిట్ చేసే పరిస్థితి కొనసాగుతుంది. ఇది మరో 2-3 రోజుల పాటు కూడా కొనసాగుతుంది. ఖచ్చితంగా పూర్తి స్థాయిలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత స్కూట్నీ అనేది కొనసాగుతుంది. ఆ స్కూట్నీ ఆయన కంప్లీట్ అయిన తర్వాతనే మొత్తం కూడా ఎవరు అభ్యర్థులు వీళ్ళు ఎందుకంటే నామినేషన్ స్కూట్నీలో చాలామంది కూడా ఎగిరిపోయే అవకాశం అయితే ఉంటుంది. మొత్తం మీద నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అంతా హడావిడి కొనసాగుతుంది. ఈ నామినేషన్ల ప్రక్రియ పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యర్థులు కూడా స్కూట్నీలో కంప్లీట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో వాళ్ళ అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో మరింతగా దూకుడు పెంచి మరింతగా ప్రజలకు తిరిగే అవకాశం అయితే ఉంది. అయితే తాజాగా మనం చూస్తున్నట్లయితే ఇవాళ నియోజకవర్గానికి సంబంధించి మనం శ్రీకాళహస్తికి రావడం జరిగింది. ఇక్కడ కాసేపటి క్రితమే బొజ్జల సుధీర్ రెడ్డి దాదాపుగా 5-6 కిలోమీటర్ల వరకు కూడా ర్యాలీ నిర్వహించి భారీగా నాయకులు కార్యకర్తల సమక్షంలో ర్యాలీ నిర్వహించిన తర్వాత శ్రీకాళహస్తి ఆలయంలో మహాశివుని దగ్గర అక్కడ పూజలు చేసిన తర్వాత కాసేపు ఇక్కడి నుంచి కూడా పాదయాత్రగా లోపలికి వెళ్ళి ఆర్డీఓ కార్యాలయం వద్ద అధికారుల సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. మొత్తం మీద చాలా ప్రాంతాలు ఎలాంటి పరిస్థితి కొనసాగుతుంది కాబట్టి శ్రీకాళహస్తిలో కూడా ఇక్కడ అభ్యర్థులు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా ఈ రకమైన ముందుగానే వెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. మమత రైట్, నామినేషన్లో ఆ ప్రక్రియ కొనసాగేటప్పుడు కొంతమంది గొడవలు కూడా చేయడం జరుగుతుంది. అంటే పార్టీలకు సంబంధించి అయినా కూడా అటు సైడ్ కార్యకర్తలైనా ఇలా గొడవలు చేయడం కూడా కొన్ని చూస్తూ ఉంటాం మనం. సో దానికి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారు అక్కడ? అదే అంటే ప్రధానంగా అంటే నామినేషన్ ప్రక్రియ కొనసాగే సమయంలో ఆల్రెడీ ఆయా కార్యాలయాల వద్ద 144 సెక్షన్ కొనసాగుతుంది. అదేవిధంగానే కార్యాలయాల వద్ద దాదాపుగా 100 మీటర్ల వరకు కూడా ఎవరిని అనుమతించరు. కేవలం అభ్యర్థితో పాటు అంటే అది ఏ పార్టీ అయినా సరే, అది అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షం కావచ్చు, లేదా స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు, లేదంటే రకరకాల పార్టీలు అందరూ కూడా వస్తారు కాబట్టి వాళ్ళందరినీ ఎవరు ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అర్హత వాళ్ళకు ఉంటుందో వాళ్ళు మేము ఎన్నికల్లో పోటీ చేస్తామని ముందుగా చెప్తే దాని ప్రకారం వాళ్ళ అభ్యర్థులు తీసుకొని నేరుగా స్వేచ్ఛగా వెళ్ళి నామినేషన్ వేసేటటువంటి పరిస్థితి ఇవాళ అధికార యంత్రాంగం తీసుకొచ్చిందని మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే ఈ భారీ గేట్స్ ఏర్పాటు చేయడం. మరోవైపు ఎవరిని కూడా లోపలికి ఎవరిని కూడా అనుమతించకుండా పోవడం, ఒకవేళ ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా సరే ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవడంగానే మనం చెప్పుకోవచ్చు. అందువల్లనే భారీగా పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగానే భారీ గేట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అభ్యర్థులు అంటే 100 మీటర్ల లోపలే వాళ్ళ వాహనాలు కావచ్చు, వాళ్ళ ర్యాలీలు కావచ్చు, లేదంటే ఎవరు కార్యకర్తలు వచ్చినా వాళ్ళని ఇక్కడనే ఆపివేస్తారు. ఇక్కడ నుంచి దాని తర్వాత కేవలం అభ్యర్థితో పాటు ఒక 2-3 మాత్రమే సహాయకులుగా, అది కాకుండా ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఏదైనా సరే లోపల ప్రాసెస్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అధికారుల సమక్షంలో ఆ ప్రాసెస్ చేసే సమయంలో ఒక సహాయకులుగా మాత్రమే అభ్యర్థులకి సహాయకులుగా ఒక 2-3 పంపిస్తారు. వాళ్ళు మాత్రమే అభ్యర్థి ఎవరు చెప్తే వాళ్ళు మాత్రమే పోలీసులు కూడా అనుమతిస్తారు. మొత్తం మీద ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది కాబట్టి దాదాపుగా ఇప్పుడు శ్రీకాళహస్తిలో బొజ్జల సుధీర్ రెడ్డి చూడొచ్చు మనం ఇక్కడ కార్యకర్తలకు సంబంధించి వాళ్ళందరినీ కూడా ఆపివేయడం జరిగింది. మొత్తం మీద ఇది ఇలాంటి పరిస్థితే చాలా ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఎందుకంటే ఒక నామినేషన్ ప్రక్రియ అనేది చాలా కీలకం. ఆ సమయంలో ఒక గజిబిజిగా ఒక గందరగోళంగా కార్యాలయాల వద్ద ఉండకూడదనే ఉద్దేశంతోనే అంటే పోలింగ్ రోజు ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటారో అదే స్థాయిలోనే నామినేషన్ల రోజు కూడా అలాంటి భద్రతా చర్యలుగా తీసుకుంటారు. ఎందుకంటే చాలా నామినేషన్లు అనేది చాలా కీలకం. ఎటువంటి డాక్యుమెంట్స్ కానీ అక్కడ లోపల గందరగోళ పరిస్థితి ఉండకూడదు. ఎందుకంటే వందలాది మంది కార్యకర్తలు కార్యాలయాల లోపలికి వెళ్ళి అక్కడ రకరకాల ఇష్యూస్ చేస్తుంటారు కాబట్టి గతంలో ఉన్నటువంటి అనుభవాలు బేస్ చేసుకుని ఎన్నికల అధికారులు ఇచ్చిన ఆదేశాల ప్రకారం పోలీసులు ఈ రకమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలాంటిది ఒక శ్రీకాళహస్తి కాదు, అన్ని ప్రాంతాల్లో కూడా కొనసాగుతుంది. ఎందుకంటే నామినేషన్లు అనేది చాలా కీలకం. ఆ రోజు అభ్యర్థులు వచ్చిన సమయంలో ఆ హడావిల్లో వాళ్ళు ఉంటారు. ఈ లోపు ఏదైనా సరే కార్యకర్తలు ఏదైనా సరే ఇష్యూ చేస్తారు కాబట్టి అధికారులు కూడా ఆ రకమైన చర్యలు తీసుకున్నట్లే మనకు తెలుస్తా ఉంది. మమత, థ్యాంక్ యూ గోపి.